ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాత మంచిర్యాలలో హరితహారం, మొక్కలు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్. వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గనులపై ఏఐటీసీ ధర్నాలు. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభమైన ఐసీయూ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయన్న ఆసుపత్రి సూపరింటెండెంట్. పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. జైపూర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఎంఆర్పీఎస్ నేతలు. ఆగస్టులోగా సమస్యలు పరిష్కారం అవ్వాలి, లేదంటే సమ్మెలోకి దిగుతాం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు రవీందర్ రావు. మంచిర్యాలలో హరితహారం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. పురపాలక సంఘం పరిధిలో వాడవాడలా ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. మూడవ విడత హరితహారంలో భాగంగా పాత మంచిర్యాలలోని 26-27 వార్డులలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వివిధ రకాల మొక్కలను రహదారి ఇరువైపులా నాటారు. మొక్కలు నాటడం కాకుండా వాటికి రోజు నీళ్లు పోసి సంరక్షించాలని ఎమ్మెల్యే దివాకర్ రావు కోరారు. తెలంగాణలో హరితహారం ద్వారా మొక్కలు పెంచి పచ్చని వనంలా మార్చాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని అన్నారు. అందుకే మొక్కలు పెంచే కార్యక్రమంను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఆయన తెలిపారు. తెలంగాణలో 40 కోట్ల మొక్కలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర రమేష్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం పురపాలక సంఘంలో విస్తృతంగా జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్లు కమలాదేవి, రాజన్నలు మాట్లాడుతూ మొక్కలను పెంచే బాధ్యతను స్వీకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మాజీ చైర్మన్ పెంటరాజయ్య, మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, ఎస్సీసెల్ అధ్యక్షుడు దుర్గం రాజేష్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 26-27 వార్డుల్లో చెట్లు పెట్టే కార్యక్రమం, అదేవిధంగా ఇంటింటికి మామిడి చెట్టు మరి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హరితహారం ఉద్దేశం వల్ల గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన వల్ల సంబంధిత శాఖ మంత్రి జోగురామన్న గారు తెలంగాణ రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలు పెంచే కార్యక్రమం, బహుత్తరమైన కార్యక్రమం చేపట్టిన సందర్భంలో పెద్ద ఎత్తున మరి రాష్ట్రంలో చెట్టు నాటే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా చెట్టు విషయానికి వస్తే ఒక చెట్టు అది యాప కావచ్చు, మర్రి కావచ్చు, కాను కావచ్చు, చింత కావచ్చు, అది వర్షానికి అనుకూలంగా ఈ చెట్లను పెరిగితే వర్షానికి అనుకూలంగా కాలుష్య నివారణ, చెట్టు ఆదాయం, చెట్టు నీడ. అది ఒక రకంగా ఉంటే చేన్ల గిట్లల్లో టేక్ కానీ మరొకటి పెడితే పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం. ఇంటింటికి మామిడి చెట్టు, ఆ రకంగా మరి ఈ హరితహారం ఈరోజు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో విరివిగా వర్షాకాలంలో 4 మాసాలు వర్షం పడే దిశగా మన తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. దీనికి ముఖ్య కారకులు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఇంటింటికి హరితహారాన్ని పెంచాలని అంటే మన పిల్లల ఒక భాగంగా ఈ చెట్టు కూడా రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోసి పెద్దవి చేసి మరి వాతావరణ కాలుష్యాన్ని కానీ మరి ప్రతి ఒక్కటి కూడా చెట్టుతోనే ఉపయోగం. కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్దేశం వల్ల మరి బంగారు తెలంగాణలో పచ్చదనాన్ని, హరితహారాన్ని విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో మరి వారు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా కలిసి మంచిర్యాల పట్టణాన్ని హరితహారాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మంచిర్యాల 26 వార్డులో హరితహార కార్యక్రమం ప్రతి ఇంటికి చెట్లు నాటాలి, చెట్లకు నీరు పోసి వాటిని పర్యవేక్షించాలి. చెట్లు ఇంటింటికి ఒక్కొక్క మొక్క పెట్టుకొని వచ్చే సంవత్సరం అందరూ చెట్లు మళ్ళా కనబడాలని. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందించడానికి ఐసీయూ అందుబాటులోకి వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ యశ్వంతరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐసీయూలో రోగులకు అత్యవసర సేవలు అందించడానికి అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులోకి వచ్చారని తెలిపారు. ఐసీయూ ప్రారంభించిన అనంతరం వైద్యుల లేఖ మూతపడిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు.
సుదూర ప్రాంతాలకు తరలించకుండా అత్యవసర సేవలు ఇక్కడే జరుగుతాయని వెల్లడించారు. ఈ అత్యవసర సేవలు నిరంతరం అందిస్తామని ఆయన తెలిపారు. జూలై 25 నుంచి మేము ఐసీయూ స్టార్ట్ చేయడం జరిగింది. ఐసీయూలో పేషెంట్లను పెట్టి ఎమర్జెన్సీ పేషెంట్లను పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఐసీయూ ఇన్ని రోజులు మేము స్టార్ట్ చేయలేకపోయినాం, ఎందుకంటే ఐసీయూలో అపాయింట్ చేయాల్సిన డాక్టర్లు ఎవరు వచ్చి జాయిన్ కాలేదు, అందుకోసము స్టార్ట్ చేయలేకపోయినాం. ఇప్పుడు ఐసీయూకు కేటాయించిన డాక్టర్లు 2 జాయిన్ అయ్యారు. మళ్ళీ పిహెచ్ నుంచి ఒక 4 డాక్టర్లను కలెక్టర్ గారు మాకు ఇక్కడ డిక్టేషన్లో పనిచేయడానికి డిక్టేషన్ ఇచ్చారు. రౌండ్ ద క్లాక్ 4 డాక్టర్లు ఉంటారు. మళ్ళీ 2 స్పెషలిస్ట్ జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇంకో 3 స్పెషలిస్టులను మేము వెతుకుతున్నాము. ఇప్పుడైతే ఐసీయూ సేవల్ని మేము పబ్లిక్కి అందుబాటులో ఉంచడానికి మేము స్టార్ట్ చేసి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. గతంలో ఈ హాస్పిటల్లో ఐసీయూ సేవలు ఎప్పుడు లేవు. ఐసీయూ సేవలు 3 years బ్యాక్ ఐసీయూ కట్టడం జరిగింది, కానీ ఐసీయూ సేవల్ని అందుబాటులో పబ్లిక్కి తీసుకురాలేకపోయాం, ఎందుకంటే స్టాఫ్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ముందుకు వచ్చి ఐసీయూకి సంబంధించిన స్టాఫ్ అందరినీ అలర్ట్ చేశారు. కాబట్టి ఐసీయూ స్టాఫ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు డాక్టర్లు జాయిన్ కాలేదు, కానీ ఇప్పుడు ఒక 2 డాక్టర్లు జాయిన్ కావడం వల్ల మేము ఇమీడియట్గా ఇప్పుడు ఐసీయూ సేవల్ని పబ్లిక్కి అందుబాటులో ఉంచాము. ఇవి పబ్లిక్ గ్రహించి ఇక్కడ ఉన్న ఐసీయూ సేవల్ని వినియోగించుకోవాలనుకుని మేము కోరుతున్నాం. శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లపై కార్మికుల సమస్యల పరిష్కారానికై గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాలు నిర్వహించి అధికారులకు మెమోరాండంలు సమర్పించారు. ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శులు లాగల శ్రీనివాస్, బాజీ సైదా, కొట్ట కిషన్ రావుల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ అన్ని గనులపై ధర్నాలు చేసి మేనేజర్లకు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా RK7 పై కార్యదర్శి కొట్ట కిషన్ రావు, RK6 పై సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్లు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు వెంటనే వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని, సంస్థ లాభాలు ప్రకటించి 30% వాటా చెల్లించాలని, జేబీసీసీఐ ఒప్పందం ప్రకారం క్యాడర్ స్కీమ్ అమలు చేయాలని, కార్మికుల వద్ద సభ్యత్వం రికవరీని నిలిపివేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ స్టాఫ్ కార్యదర్శి రాజేందర్, ఫిట్ కార్యదర్శి మహేష్, నాయకులు రవీందర్, వెంకటేశం, శంకర్, లత, వీరస్వామి, భూమయ్య, రాములు, రాజయ్య, చిన్నయ్య, ఓదెలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో ధర్నా చేసి స్థానిక మేనేజ్మెంట్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి వారసత్వ ఉద్యోగాలను వెంటనే అమలు చేయాలని, గత సంవత్సరం అక్టోబర్లో దసరా నుండి ఎఫెక్ట్ అన్నారు. మళ్ళీ దసరా రాబోతుంది. సంవత్సర నిబంధన ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇంకా 3 నెలలు అయితే ఇది కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ఇదిగో వచ్చే అదిగా వచ్చే ముఖ్యమంత్రి ద్వారా ప్రకటన చేయించడం ఇప్పిస్తామనే పద్ధతులలో చెప్తున్నారు తప్ప, కాలయాపన చేస్తున్నారు తప్ప వారసత్వ ఉద్యోగాల మీద చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. అదేవిధంగా సింగరేణి ఎన్నికలు జరిగి 5 సంవత్సరాల కాలపరిమితి జరిగిపోయింది. సింగరేణి యాజమాన్యం అదేవిధంగా గుర్తింపు సంఘం కుమ్మక్కై సింగరేణిలో ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా సింగరేణి కార్మికుల నుంచి నెల ₹1 కోటి వసూలు చేసుకుని చందాల రూపకంగులు వాళ్ళు కోర్టులకు ఎక్కి తన్నుకొని జైలుకు వేసిన చరిత్ర వాళ్ళది. ఈ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలా, లేదంటే ఎన్నికలు నిర్వహించాలా. కార్మిక సమస్యలు అనేకమైనటువంటి పెరిగిపోయి ఉన్నాయి.
సింగరేణిలో 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా స్ట్రక్చర్ సమావేశాలు జరగలేదు, జేసీసీ సమావేశాలు జరగలేదు, ఈ యొక్క కార్మిక సమస్యను కూడా పరిష్కారం కాలేదు. మందు తాగొచ్చినారు, బ్రీత్ అనలైజర్లు పెట్టి మీరు చెక్ చేసే అధికారులు ఈరోజు దగ్గరుండి మందు తాగించి సింగరేణి కార్మికులకు ద్రోహం చేసింది వాస్తవం కాదా? దీనిని వెంటనే మీరు ఇచ్చేయాలా. సింగరేణి కార్మికులకు ఇప్పటికే చాలా మందికి అన్యాయం జరిగింది. ఏదైతే సంవత్సరం నిబంధన ఉన్నట్టు కార్మికులకు కూడా ఇప్పుడు అక్టోబర్తో వాళ్ళ కాల పరిమితి ముగుస్తుంది. వాళ్ళకి మళ్ళీ అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే వారసత్వ ఉద్యోగుల ప్రకటన రావాలా. సింగరేణి లాభాలు ప్రకటించి అందులో నుంచి 30% లాభాల వాటా ఇవాళ ఈసారి సింగరేణి కార్మికులుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆంధ్ర పాలకులు ఇందాక బిచ్చం వేసినట్టు వేస్తున్నారు, పావుల ఆటానా ఒకటి అని. మనం గెలిస్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే 25% వాటా ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు గెలిచి 3 సంవత్సరాల కాలంలో మొదటి సంవత్సరం 1% పెంచారు, 2 సంవత్సరం 2% పెంచారు, 23% మాత్రమే మనకు ఉన్నది. అందుకే మేము అడుగుతున్నాం 30% దానికి తగ్గకుండా కార్మికులకు న్యాయంగా రావాల్సిన వాటాను ఇవ్వాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జైపూర్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వేల్పల సతీష్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని జిల్లా నాయకుడు గొడిసెల దశరథం డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసి మాదిగలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి మరి పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా ఒత్తిడి చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే అసెంబ్లీలో నేను ఏబిసిడి వరి కట్టుబడి ఉన్నా అని చెప్పి అన్న ముఖ్యమంత్రి తక్షణమే అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళాలా. ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి చేయించి మరి పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మాత్రము ఇంకా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తాము. రాబో కాలంలో మరి మాదిగలే వాళ్లకు సరైన గుణపాఠం చెప్తారు. ఒకళ్ళ వర్గీకరణ కోసము అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి మరి ఏదైతే బిల్లు పెట్టే దశలో ముందడుగుండి పెద్దన్న పాత్ర వహిస్తే ఇదే మాదిగలు వారి పార్టీకి అండగా ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్ల సమ్మె నోటీసుకు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆగస్టు మాసం నుంచి సమ్మెలోకి దిగుతామని రేషన్ డీలర్ల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రవీందర్రావు తెలిపారు. గురువారం మంచిర్యాలలోని చౌక దుకాణాల సబ్సిడీ సరుకుల నిల్వ గోదాం వద్ద గత 3 రోజులుగా హమాలీలు చేస్తున్న సమ్మెకు రేషన్ డీలర్లు సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ 14 రకాల సరుకులు ఇచ్చిన ప్రభుత్వం దశల వారీగా నిత్యావసర సరుకులను ఎత్తివేస్తుందని ఆరోపించారు. సబ్సిడీ సరుకులు ఎత్తివేస్తే రేషన్ డీలర్స్ వ్యవస్థ నిర్వీర్యమై డీలర్లు వీధిపాలు అవుతారని ఆయన తెలిపారు. ఇప్పటికే 2 డీలర్లు వివిధ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. అన్ని రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని కోరుతూ సమ్మె నోటీసును ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఆగస్టు మాసంకు సంబంధించిన రేషన్ సరుకులకు డీడీలు కట్టలేదని ఆయన అన్నారు. హమాలీ సంఘం నాయకుడు మాట్లాడుతూ రేషన్ ఎత్తివేస్తే తమపై కూడా ఉపాధి ప్రభావం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు గౌసుద్దీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హమాలీ సివిల్ సప్లై హమాలీ సంఘం సమ్మెకు వచ్చినటువంటి నా తోటి డీలర్లందరికీ మరియు హమాలీ సంఘం నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మేము గత సంవత్సర కాలం నుండి మరి మాకు రావాల్సిన న్యాయమైన హక్కుల గురించి పోరాటం చేస్తున్నామో మరి ఇంతవరకు ప్రభుత్వం స్పందన లేదు. మరి సివిల్ సప్లై వ్యవస్థ ఏర్పడక నుంచి మరి దీనిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 మంది మరి హమాలీ సోదరులు కనీసం మరి వారికి కనీస వేతనం లేక మరి కనీస గౌరవ వేతనం లేక ఈరోజు వారి కుటుంబాలు రోడ్డున పరిస్థితి ఏర్పడది. అలాగే దీని మీద ఆధారపడినటువంటి రేషన్ డీలర్లు సైతం 18,000 మంది రేషన్ డీలర్లు ఈరోజు వారి కుటుంబాలు కూడా రోడ్డున పడవలసిన పరిస్థితి ఏర్పడది. మరి ఎన్నో ఉద్యమాలు మరి ఎన్నో చేసినా కూడా ఇంతవరకు ప్రభుత్వంపై ఎటువంటి స్పందన లేదు. మరి నానాటికి మరి క్షీణిస్తున్నటువంటి మరి రేషన్ డీలర్ల మరి వీళ్ళ కనీస వేతనాలు లేక మరి ఇబ్బందులు గురవుతున్నారు. మరి మొన్న సిరిసిల్లలో భీమ్ సింగ్ అనే మరి రేషన్ డీలరు మరి
ఆర్థిక ఇబ్బంది దాలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరో ముందే మరి 2 రోజుల క్రితం నల్గొండ జిల్లాలో మరి శ్రీనివాస్ అనే రేషన్ డీలర్ కూడా ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. మరి నిన్న రాత్రి నిజామాబాద్ జిల్లాలో మరొక రేషన్ డీలరు దత్తు అనే రేషన్ డీలరు ఆర్థిక ఇబ్బందులకు పాలై మరి 4,50,000 మరి ఈ రేషన్ షాపుల వల్ల అప్పుల పాలై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పేద ప్రజానీకం మరి ఈ బియ్యం ఇస్తేనే తిండి గడవని పరిస్థితి ఉన్నది. మరి ఎటువంటి ఉన్న ప్రజానీకానికి మరి ఎట్టి పరిస్థితుల్లో మరి నష్టం జరగద్దని ఆలోచించి మరి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు కానీ మన మినిస్టర్లు కానీ మరి ఎంపీలు కానీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఈ చర్యపై తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చాడు. తాళ్లపల్లి గ్రామ చెరువులో ఉన్న పిచ్చి మొక్కలను సర్పంచ్ ఐతశంకర్ గురువారం జేసీబీ యంత్రంచే తొలగించారు. గ్రామంలోని మురికి కాల్వలు పూడిక తీయించి క్లోరినేషన్ చేయించారు. అలాగే తాగునీటి బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు వారి ఇంటి ఆవరణలో పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలని, వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారి సుధాకర్, వార్డు సభ్యులు రుకుం తిరుమల్, ముదాం చంద్రయ్య, బండారి సంధ్యారాణి, కార్యదర్శి అజ్మత్ అలీ, బిల్ కలెక్టర్ పెద్దపల్లి గోపి, నాయకులు బొడ్డు తిరుపతి, నామాల రమేష్ పాల్గొన్నారు. తాళ్లపల్లి గ్రామ పంచాయతీలో ఊర చెరువు కట్టపుంటి తుమ్మలు తొలగడం జరుగుతుంది. దీని పిచ్చి మొక్కలు కట్టపుంటి విపరీతమైన మొక్కలు పెరిగినాయి. దీనికి పాముల విడత ఎక్కువగా జరుగుతుంది. దీనికి పిచ్చి మొక్కలన్నీ జేసీబీ ద్వారా తీరుస్తున్నాం. ఇట్లనే మాకు అట్లా ఓసీపీ గుట్టపుంటి అంతా జిబ్బుగా తుమ్మలు పిచ్చి మొక్కలు బాగా పెరిగినాయి. దీన్ని మేము పిఓ గారికి చెప్పినాం. పిఓ గారు చెప్తే మాకు ఎంబడే బండి పల్లి ఊర చెరువు ఉన్న ఈ చెరువు కట్టమడి ఉన్నటువంటి మొక్కలు దారెంబడి నడుస్తూ ఉంటే రైతులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇదిలో పాములన్నీ రావడం జరిగింది. దీని మీద సర్పంచ్ గారికి మేము విన్నవించుకున్న తర్వాత సర్పంచ్ గారు స్పందించి బిఓ గారి దృష్టికి తీసుకెళ్లి ఈరోజు సింగరేణి సంస్థ నుండి ఉన్నటువంటి జేసీబీని చాలా సంతోషకరమైన విషయం. డ్రైనేజ్ ఎంబడి ఉన్న మామూలు గడ్డి మందు కొట్టియడం కూడా జరుగుతూ ఉంది. రెండోది ఇదే కార్యక్రమంలో ఈ రోజు కాకుండా ఇంకొక రోజు కూడా కొనసాగిస్తూ పొడిగిస్తూ మంచిర్యాల సున్నంబట్టి వాడకు చెందిన వ్యాపారస్తుడు పడాల రవీందర్ తన 27వ జన్మదిన వేడుకలను అనాథలు, వృద్ధుల మధ్య ఘనంగా జరుపుకున్నాడు. గత 7 సంవత్సరాలుగా రవీందర్ వృద్ధుల అనాథ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కాకుండా 8,000 విలువగల నిత్యావసర సరుకులను అందజేశాడు. చిన్న వయసులోనే మంచితనం, మానవత్వం, దాతృత్వం అలవర్చుకున్న రవీందర్ను అనాథ ఆశ్రమ నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తండ్రి లచ్చయ్య, బాబాయిలు రామన్న, శ్రీనివాస్, మిత్రులు చిట్యాల విక్రమ్, నరేష్, శ్రీపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నా పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నా. గత 2009 సంవత్సరంలో ఈ ఆశ్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి కంటిన్యూగా అంటే మొదటగా నేను స్తోమతను బట్టి అంటే స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉంటుందో నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్ ఇచ్చిన ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పెంచుకుంటూ ఇప్పటి వరకు అయితే ఒక 1 మంత్
చిల్లర సామాను అంటే పప్పులు ఉప్పులు సబ్బులు మొదలైనవన్నీ వస్తువులు ఇచ్చే స్టేజ్కి వచ్చిన నేను ఎంత ఇస్తానో నాకు అంత దేవుడు కూడా ఇస్తాడు. ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ ప్రతి సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్నా. నా ఉద్దేశం ఏంటంటే చాలామంది బర్త్డేలు బయట చేసుకుంటారు, పబ్బులలో కానీ రెస్టారెంట్లో కానీ అక్కడిక్కడ చేసుకుంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా వాళ్ళందరికీ, ఇలాంటి ఈ ఆశ్రమమే కాదు, ఇలాంటి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అనాశ్రమాలు ఉన్నాయి, ఇంకా చాలా సొసైటీకి సంబంధించినటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. అలాంటి ఆశ్రమాల్లో చేసుకుంటే మీకు తృప్తిగా ఉంటుంది, వాళ్ళకు తృప్తిగా ఉంటుంది, మీ వంశానికి కూడా ఎంతో సహాయంగా ఉంటుంది. అనాథాశ్రయంలో పిల్లలకు సామాగ్రి చిల్లర వంట సామాన్లు అందజేసి పడాల రవికుమార్ పుట్టినరోజు శుభ సందర్భంగా అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ కొంతమంది టైం దొరకక కూడా రారు. టైం కల్పించుకొని అందరితోటి కలిసి ఉండాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ 7 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఇక్కడ ఈ పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పిల్లలకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ మందమరిలో సాక్షి దినపత్రిక విలేకరిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ మంచిర్యాల పాత్రికేయులు డీసీపీ జాన్ వెస్లీని కలిశారు. గురువారం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు చెందిన పాత్రికేయులు డీసీపీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. విధి నిర్వహణలో భాగంగా వార్తలు రాసినందుకు కొంతమంది దాడి చేసి విలేకరి పిట్టల రవీందర్ను గాయపరిచారని డీసీపీ దృష్టికి తీసుకువెళ్లారు. పాత్రికేయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్, సాక్షి ఆర్సీ ఇన్ఛార్జ్ ఉపేందర్, సోమశెట్టి శ్రీనివాస్, పరశురాం, రాజు, ఆంధ్రజ్యోతి ఆర్సీ ఇన్ఛార్జ్ డేగ సత్యం, సీనియర్ రిపోర్టర్లు జుర్రు నాగేష్, సంపత్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాత మంచిర్యాలలో హరితహారం, మొక్కలు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్. వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గనులపై ఏఐటీసీ ధర్నాలు. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభమైన ఐసీయూ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయన్న ఆసుపత్రి సూపరింటెండెంట్. పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి, జైపూర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఎంఆర్పీఎస్ నేతలు. ఆగస్టులోగా సమస్యలు పరిష్కారం అవ్వాలి, లేదంటే సమ్మెలోకి దిగుతాం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు రవీందర్ రావు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.